April 8th na iconic star Allu Arjun birthday. As usual ga iconic star birthday celebrations oka roju mundu nunche start ayyayi and ayana birthday ni dhoom dhaam ga celebrate chesi enjoy chestunaru fans. And ika Allu Arjun kuda fans ki ichina promise prakaram next upcoming film Pushpa 2 teaser ni release cheyadanto paatu tana birthday rojuna Trivikram tho cinema ni kuda confirm chesesaru. Okkasari Allu Arjun ki birthday gifts em vachayo manam kuda look cheseddam padandi. ఈ ఏడాది ఇలా ప్రారంభమయ్యాయి బన్నీ బర్త్డే సెలబ్రేషన్స్. అల్లు అర్జున్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేసేందుకు సోషల్ మీడియాలో చెప్పడం రెగ్యులర్ అనుకున్నారు ఐకాన్ ఫ్యాన్స్. అందుకే ఇంటి వరకు వెళ్లి విష్ చేశారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అల్లు అర్జున్ బర్త్డే కు పుష్ప 2 టీజర్ ఉంటుంది అంటూ ఆల్రెడీ ఏప్రిల్ 1 నుంచి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. బర్త్డే రోజును అనుకున్నట్లే సుకుమార్ టెరిఫిక్ టీజర్ రిలీజ్ చేశాడు. పుష్ప 2 టీజర్ రిలీజ్ అయిన కొద్ది నిమిషాల్లోనే యూట్యూబ్ లో టాప్ లో ట్రెండింగ్ లోకి వచ్చేసింది. రికార్డు స్థాయిలో వ్యూస్ అందుకోవడం మొదలైంది. పుష్ప 1 కంటే పుష్ప 2 టీజర్ లో అల్లు అర్జున్ లుక్ కొత్తగా ఉండడం, పాన్ ఇండియా స్టార్ అయ్యుండి ఏ స్టార్ హీరో కూడా సాహసించని పాత్ర పోషించడం ఇప్పుడు టీజర్ కు ఎక్కడ లేని క్రేజ్ ను తెచ్చిపెడుతోంది. ఐకాన్ గట్స్ కు అందరూ ఫిదా అవుతున్నారు. బన్నీ బర్త్డే కు రివీల్ అయిన మరో ఇంట్రెస్టింగ్ అతని నెక్స్ట్ ఫిలిం. అల్లు అర్జున్ మరోసారి త్రివిక్రమ్ తో మూవీ చేయనున్నాడు. అందుకు సంబంధించిన అఫీషియల్ పోస్టర్ ను హారికా హాసిని ప్రొడక్షన్స్ రిలీజ్ చేసింది. సేమ్ బ్యానర్ లో త్రివిక్రమ్ దర్శకత్వంలో జులై వచ్చింది. ఆ తర్వాత సన్ ఆఫ్ సత్యమూర్తి తెరకెక్కింది. 2020లో అలవైకుంఠపురంలో లాంటి ఇండస్ట్రీ హిట్ వచ్చింది. ఇప్పుడు మరోసారి వీరిద్దరూ చేతులు కలుపుతున్నారు. టాలీవుడ్ లో యంగ్ హీరోస్ అంతా మంచి జోష్ మీద కనిపిస్తున్నారు. రీజన్ బీయింగ్ పాన్ ఇండియా స్టార్స్ అందరూ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ చేస్తూ బిజీగా ఉంటే యంగ్ జనరేషన్ హీరోస్ అందరూ టాలీవుడ్ ని కబ్జా చేశారని చెప్పాలి. మిగిలిన అదర్ లాంగ్వేజెస్ బాక్స్ ఆఫీస్ తో కంపేర్ చేసుకుంటే టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ చాలా బెటర్ గా పర్ఫార్మ్ చేస్తుంది. దీనికి రీజన్ యంగ్ హీరోస్ అందుకుంటున్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్. చిరు, నాగ్, వెంకీ ఎప్పటిలాగే తమ రోల్ తాము పోషిస్తున్నారు. టాలీవుడ్ కు ఎప్పటికప్పుడు హిట్స్ ఇస్తూ బాక్స్ ఆఫీస్ ను పరుగులు పెట్టిస్తున్నారు. ఇక మహేష్, ప్రభాస్, తారక్, రామ్ చరణ్, అల్లు అర్జున్ పాన్ వరల్డ్ ఫిల్మ్ మార్కెట్ పై ఫోకస్ పెట్టారు. ప్రభాస్, తారక్, రామ్ చరణ్, అల్లు అర్జున్ పాన్ ఇండియా వైడ్ గా తిరుగులేని స్టార్స్ గా ఎదిగారు. ఈ దశలో యంగ్ హీరోస్ మరింత స్ట్రాంగ్ అయ్యారు. విశ్వక్ సేన్, సిద్ధు జొన్నలగడ్డ, విజయ్ దేవరకొండ, అడవిశేష్, తేజ సజ్జా, సుహాన్ లాంటి హీరోలు తమ మార్కెట్ ను పెంచుకోవడం మాత్రమే కాదు, టాలీవుడ్ కు రెగ్యులర్ గా హిట్స్ ఇస్తూ స్టార్ హీరోస్ లేని లోటును ఫుల్ఫిల్ చేస్తున్నారు. కేవలం కంటెంట్ ను నమ్ముకుని తమ బలం తెలుసుకుని వీరు అందుకుంటున్న విజయాలు, పరిశ్రమకు అందిస్తున్న విజయాలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. మిగతా ఇండస్ట్రీస్ కు జెలస్ ఫీల్ అయ్యేలా చేస్తున్నాయి. హీరోల రెమ్యూనరేషన్ రోజు రోజుకి ఇంతింతై అంతంతై పెరిగిపోతూ సాక్షాత్తు 100 కోట్ల దాకా చేరుకున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇదే తరుణంలో హీరోయిన్స్ కూడా మేము సైతం మేమేం తక్కువ అంటూ ఒక అడుగు ముందుకేస్తున్నారు. నయనతార ఒక్కొక్క ప్రాజెక్ట్ కి రీసెంట్ గా 10 crores డిమాండ్ చేస్తూ ఉంటే త్రిష 12 కోట్లు అడుగుతుందట. ఇప్పుడు ఇంకొక స్టెప్ ముందుకెళ్లి సాయి పల్లవి సాక్షాత్తు దీపికా పడుకునే తీసుకునే రెమ్యూనరేషన్ కంటే ఎక్కువగా 20 crores డిమాండ్ చేస్తుందట. అంటే లేడీ సూపర్ స్టార్స్ అందరూ తమకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ ని, పవర్ ని అబ్సల్యూట్ గా యూటిలైజ్ చేసుకుంటున్నారు అన్నట్టు. సౌత్ లో మిగతా హీరోయిన్స్ వేరు, సాయి పల్లవి వేరు. తాను చేసే సినిమాలు, ఎంచుకునే పాత్రలు పల్లవికి చాలా తక్కువ సమయంలోనే స్టార్డమ్ ను తెచ్చిపెట్టాయి. మాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ లో సాయి పల్లవి తిరుగులేని నటిగా ఎదిగింది. ప్రస్తుతం సాయి పల్లవి బాలీవుడ్ లో బిజీగా ఉంది. అక్కడ 2 సినిమాల్లో నటిస్తోంది. అందులో ఒకటి ఈ మధ్య తరచూ వినిపిస్తున్న రామాయణం. ఈ చిత్రంలో నటిస్తున్నందుకు సాయి పల్లవి ఏకంగా 20 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటోందట. ఈ సినిమాకు 20 కోట్లు అంటే ఇండియాలోనే హైయెస్ట్ పెయిడ్ యాక్ట్రెస్ అవుతుంది సాయి పల్లవి. కానీ అలా కాదు, రణభీర్ శ్రీరాముడిగా నటిస్తున్న రామాయణం చిత్రాన్ని 3 భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. మొత్తం 3 భాగాలకు కలిపి సాయి పల్లవి రెమ్యునరేషన్ 20 కోట్లట. ప్రస్తుతం దీపికా పదుకునే మాత్రమే ఇండియన్ సినిమాలో అత్యధిక స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకుంటున్న నటిగా నిలుస్తోంది. దీపిక సినిమాకు 20 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకుంటోందట. రోజు రోజుకి తెలుగు సినీ పరిశ్రమ ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని శాసించే స్థాయికి వెళ్తోంది. తెలుగుకు సంబంధించి మినిమం ఐడియా కూడా లేని బాలీవుడ్ ఏంటి వేరే భాషల్లో స్టార్స్ అయినా సరే తెలుగులో సినిమా అంటే ఇట్టే డేట్స్ ఇచ్చేస్తున్నారు. ఒక మాటలో చెప్పాలంటే తెలుగు సినిమా ఇండస్ట్రీతో, తెలుగు ఆడియన్స్ తో బాండింగ్ కి రెడీ అంటున్నారు. మరో బాలీవుడ్ స్టార్ హీరో తెలుగు సినిమాలో నటించేందుకు తన డేట్స్ ఇచ్చాడు. అతను ఎవరో కాదు, అక్షయ్ కుమార్. మంచు విష్ణు నటిస్తున్న కన్నప్ప చిత్రంలో అక్షయ్ కుమార్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు.
ఇది ఖిలాడికి ఫస్ట్ ఎవర్ డైరెక్ట్ తెలుగు ఫిలిం. ఇప్పటికే సైరా కోసం అమితాబ్ తొలిసారి తెలుగు సినిమాలో పూర్తి స్థాయి పాత్రను పోషించారు. RRR కోసం రాజమౌళి రిక్వెస్ట్ తో మరో స్టార్ హీరో అజయ్ దేవగన్ తెలుగు చిత్రంలో నటించాడు. ఇక భాయ్జాన్ సల్మాన్ ఖాన్ కూడా గాడ్ ఫాదర్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. ఇక మిగిలింది షారూక్, ఆమిర్, హృతిక్, రణ్బీర్. వీరు కూడా త్వరలో డైరెక్ట్ గా తెలుగు చిత్రంలో కనిపించడం లేదా మల్టీ స్టారర్ మూవీలో గెస్ట్ అపీరియన్స్ ఇవ్వటం చేసినా ఆశ్చర్యం లేదు. పాన్ ఇండియా కాలంలో ఒకే పరిశ్రమకు పరిమితం కాకూడదని వీరి అభిప్రాయం. అందుకే టాలీవుడ్ కు ఛాన్స్ రాగానే మరో థాట్ లేకుండా వెంటనే డేట్స్ ఇచ్చేస్తున్నారు. ఫ్యూచర్ లో తెలుగులో డైరెక్ట్ గా ఒక తెలుగు సినిమా చేస్తానని రణబీర్ ఆల్రెడీ చెప్పుకొచ్చాడు. అగ్ర హీరోల మధ్యలో టగ్ ఆఫ్ వార్ ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది ఫిల్మ్ ఇండస్ట్రీలో. ఫర్ ఎగ్జాంపుల్ టాలీవుడ్ తీసుకుంటే చిరంజీవి వర్సెస్ బాలయ్య, అలాగే కాలీవుడ్ తీసుకుంటే రజనీ వర్సెస్ కమల్ హాసన్. ఇప్పుడు రీసెంట్ గా రజనీ వర్సెస్ కమల్ హాసన్ ఇష్యూ ఒక పీక్ ఎగ్జాంపుల్ గా అయితే చెప్పుకోవచ్చు. ఇంతకీ అసలు వీళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగింది అంటే వాచ్ దిస్ ఎక్స్క్లూజివ్ స్టోరీ. కోలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద రజనీ వర్సెస్ కమల్ ఈనాటిది కాదు, ఏళ్లుగా కొనసాగుతూ వస్తోంది. 2022లో కమల్ హాసన్ విక్రమ్ మూవీతో కంబ్యాక్ ఇచ్చి 500 కోట్లు కొల్లగొట్టాడు. 2023లో రజనీ జైలర్ గా తిరిగొచ్చి ఏకంగా 600 కోట్లకు పైగా వసూళ్లను అందుకున్నాడు. కమల్ లెక్క సెట్ చేశాడు. ఇలా ఉంటుంది రజనీ కమల్ మధ్య కాంపిటీషన్. ఇప్పుడు ఈ ఇద్దరు లెజెండ్స్ కెరీర్ లో బిగ్ ఫిల్మ్స్ చేస్తున్నారు. కమల్ భారతీయుడు పాత్రలో తిరిగొస్తున్నాడు. ఆ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయలేదు కానీ జూన్ లో రిలీజ్ చేస్తున్నట్లు శంకర్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశాడు. కమల్ స్పీడ్ చూసి వెంటనే రజనీకాంత్ కూడా అలర్ట్ అయ్యాడు. జై భీమ్ దర్శకుడు తెరకెక్కిస్తున్న వేటయాన్ అనే చిత్రాన్ని అక్టోబర్ లో రిలీజ్ చేయనున్నట్లు సూపర్ స్టార్ కూడా స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశాడు. కమల్ రిలీజ్ డేట్ లేకుండా పోస్టర్ విడుదల చేస్తే రజనీకాంత్ కూడా రిలీజ్ డేట్ లేకుండానే పోస్టర్ విడుదల చేశాడు. ఇప్పటికిప్పుడు వీరిద్దరూ రిలీజ్ డేట్స్ ప్రకటించడం కోలీవుడ్ లో ఆసక్తికరంగా మారింది.